రాష్ట్రంలో హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం కానీ అదేవిధంగా పర్టికులర్గా హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చేదానికి మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ ఇద్దరు మహిళలను ప్రత్యేకించి ఇద్దరు వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారు, ఒకరేమో కురబ కులం అయితే ఇంకొకరేమో బోయ కులానికి చెందిన వారిని, అందులో మహిళలను తీసుకురావడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ మహిళా అభ్యర్థులను ఏ పార్టీ కూడా పోటీలో నిలపలేదు. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఉందో ఆ విధంగానే ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది. మరి వీరి విజయం కోసం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తే బాగుంటుందని ఆలోచన చేసి గత 2 రోజులు, ఈరోజు 3వ రోజు మనం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ ఉన్నాం. అక్కడున్న ఇబ్బందులు కానీ ఏదైనా కొరవడిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి అక్కడున్న ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా తీసుకొస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అవకాశాన్ని బట్టి ఏదంటే ఎన్నికల్లోపు చేయగలిగేటివన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఎన్నికల తర్వాత చేయగలిగేటివి ఉంటే వాళ్ళకి ఇప్పుడే చెప్తా ఉన్నాం, వేదిక మీదే ఇవి ఇప్పుడు చేయలేము, అది ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పి. కాబట్టి చెప్పిన మాట ప్రకారం అన్నీ కూడా పూర్తి చేసి ఈ ఎన్నికల బరిలో మేము నిలిచేదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు. ఎవరింటికి ముందు కన్నా వెళ్ళి మా పార్టీకి ఓటేయండి అని అడిగితే ఎందుకే వెళ్ళాలని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు. ఏం చేతంటే వారు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు, మా పార్టీకి ఓటేసారా లేదా, రేపు వేస్తారా లేదా అని కూడా చూడడం లేదు. కేవలం పేదరికాన్నే చూసి పేదలందరికీ సమన్యాయం చేయాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా ఈ 5 సంవత్సరాలు మేము అమలు చేశాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, అందరికీ కూడా న్యాయం జరిగింది. ఎక్కడైనా ఒకటో వారు లబ్ధి పొందాల్సిన వారు పొందకపోతే వారికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సర్వేలన్నీ చేసి మంజూరు చేసి ఇచ్చే పరిస్థితి కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి 99% అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా, అర్హులైన వారికి అందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాం. గ్రామాలలో మౌలిక వసతులు ఏ మేరకు చేయాలో ఆ మేరకు చేశాం. ఇక్కడ ప్రధానంగా ఈ అభివృద్ధి కుంటుపడడానికి కారణం మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోవడం. శాసనసభ్యుడు జనరల్గా ప్రతి నియోజకవర్గంలో కూడా బాధ్యత తీసుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అతను మళ్ళీ తిరిగి శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం మంజూరు చేసినవన్నీ కూడా పూర్తి చేసి ఎన్నికలకు పోవాలనుకుంటారు. కానీ ఇక్కడ శాసనసభ్యుడే మాకు లేడు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. అయినా కూడా స్థానికంగా ఉన్న నాయకులు ఏదైతే వాళ్ళ పరిధిలో మంజూరు చేయించుకోగలిగారో అవన్నీ కూడా చేయడం జరిగింది. సర్పంచులందరూ కూడా చాలా యాక్టివ్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులు కూడా గతంలో పోలిస్తే గతం కంటే ఎక్కువగా మండల అధ్యక్షులు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎక్కువగా మన ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. మరి వారి ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరిగేదానికి మేము ఈ కృషి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే రాజకీయంగా చూస్తే ఇక్కడ 2 సార్లు శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఎన్నికయ్యారు. వారు చాలా అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారికి. మరి వారు ఇక్కడ శాసనసభ్యుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతాడు, చాలా ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొస్తాడు.
చాలా ఎక్కువ వారి పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, మా నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతారని చెప్పి ఎంతగానో ఆశపడినారు హిందూపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా. మరి అది నెరవేరలేదు. తర్వాత తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కొద్దిగా గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ పల్లెకు కూడా అంత పెద్ద ఎత్తున చేరిన విధంగా ఈరోజు ఈ మానేపల్లి తీసుకుంటే కూడా ఇక్కడ చిన్న పంచాయతీ, ఇక్కడ కూడా దాదాపు 18,90,00,000 ఇక్కడ సంక్షేమ పథకాల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అది కూడా నేరుగా వారి ఖాతాలలోనే బటన్ నొక్కి జమ చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మాకు నమ్మకం ఉంది. మా మహిళా అభ్యర్థులు ఇద్దరు కూడా పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ ఇక్కడ తప్పనిసరిగా విజయడంకా మోగిస్తారని చెప్పి మరి వారికి ఊతం ఇచ్చేదానికి, అదేవిధంగా మా కార్యకర్తలను సమన్వయపరచడానికి, మా నాయకులందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాబోయే ఇంకా 3 రోజులు, ఈరోజు కాకుండా ఇంకా 3 రోజులు, మొత్తం 6 రోజులు ఈ 3 మండలాల్లో పర్యటిస్తాం. ఆ తర్వాత రెండో విడతలో మున్సిపాలిటీ కూడా పర్యటించి తర్వాత ఇక్కడ ఈ ఎన్నికలకు మనం అన్ని విధాలా కూడా సన్నద్ధమై మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన ఎన్నికల్లో హామీలన్నీ కూడా 99.5% అమలు చేశారు. ఆ చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదు కాబట్టి వారు ఎన్నికల హామీలు నెరవేర్చలేదనేది ఘంటాపథంగా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మేము ధైర్యంగా ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అదే తెలుగుదేశం పార్టీ వారు గట్టిగా అడిగి మేము పలాంది చేశాము, ఎన్నికల హామీలు నెరవేర్చాము, రైతు రుణాలన్నీ మాఫీ చేశాము, మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేశాము, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాము, ఇచ్చాము, లేదా 600 హామీలు ఇచ్చాము 2014 ఎన్నికల ముందు, అవన్నీ కూడా అమలు చేశామని చెప్పేదానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, చేయలేదు. కాబట్టి అదే మేము చెప్పినవన్నీ చేశాడు కాబట్టి మేము పలాని చేశామని చెప్పి ప్రజల ముందుకు పోయేదానికి మనకు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వారికంటే మేము అగ్రస్థానంలో ఉంటాం. కాబట్టి తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటిసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభకు బోనీ చేస్తుంది. మహిళా పార్లమెంట్ సభ్యురాలు మొట్టమొదటిసారి పోటీ చేస్తుంది కాబట్టి ఆమె కూడా విజయం సాధిస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నాకేమీ స్పెషల్ వ్యూహం లేదు. కాకపోతే మేము రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా చూస్తాము. కుప్పమా లేకపోతే హిందూపూరా ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అన్నీ కూడా గెలవగలిగాము. మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేలలో కూడా మేము గెలుస్తామనే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకొక నియోజకవర్గాన్ని కూడా రెండవదిగా ఎంచుకుంటూ ఉన్నారు. అది నిజంగా జరిగితే రెండో నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తాడంటే కుప్పంలో ఆయన ఓటమి అంగీకరించినట్లే. అదేవిధంగా హిందూపూర్లో కూడా తప్పనిసరిగా ఎందుకు 40 సంవత్సరాలు గెలవలేకపోయాము, మరి ఏం తప్పు జరిగింది, ఇది బేరీజ్ చేసుకొని ఇక్కడ కూడా ధీటుగా ఎన్నికల్లో మనం పోటీ చేయాలా, గెలవాలనే తాపత్రయంతో పనిచేస్తూ ఉన్నాం తప్ప ఇవాళ ప్రత్యేక అజెండాలు ఏం లేవు. అనుకునేది కాదు, జరుగుతూ ఉంది కదా. బాలకృష్ణ గారు పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశానికి, బీసీ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉంది. అది జరుగుతూ ఉంది కాబట్టి అనుకోవచ్చా కాదు. మరి నేను ఒప్పుకుంటాను అవన్నీ కూడా అధిగమిస్తాము. సర్వసాధారణంగా ఒక అధికార పార్టీ, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉండే పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది, మనం కూడా ఊరికి అట్లా పోటీ చేస్తేనే గెలిచిపోతామని చెప్పి. కాబట్టి ఎక్కువ ఆ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అధిగమిస్తాం. అదేమి పెద్ద సర్వసాధారణమైనది. కాకపోతే చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతున్నాను, నీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు చెప్పు, మా దగ్గర నుంచి తీసుకోవాల్సింది తప్పితే నీకు అభ్యర్థులు ఎక్కడన్నా ఉన్నారా?
ఉంటే అభ్యర్థులు ఉంటే ఎందుకు ఇంతవరకు నువ్వు తాస్కారం చేస్తూ ఉన్నావు, ఎందుకు ప్రకటించలేదు, మరి ఏంది మీ అజెండా? మీకు ఆయనేమో పవన్ కళ్యాణ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పోటీ చేస్తాడు తప్ప మిగతా ఎవరెవరు పోటీ చేస్తారనేది దానికి కూడా ఆయన కూడా అభ్యర్థులు లేరు. మీ పరిస్థితి అది. మా పరిస్థితి ఏమో ఒక స్థానానికి 20 మంది అడుగుతూ ఉన్నారు. ఇది ఎప్పుడైనా కూడా గెలుస్తుంది లేదా ప్రజానాయకుడి మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన అయితే కన్నా చెప్పిన మాట కాపాడుతాడు కాబట్టి ప్రజలందరూ ఆయన నమ్ముతారు కాబట్టి మనము ఆయన పార్టీలో పోటీ చేయాలని తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఈ తేడాతో సర్వసాధారణంగా కొద్దిగా ఇవి గందరగోళం అనేది మీరు చెప్పినట్లు ఏర్పడవచ్చు. అవన్నీ అధిగమిస్తాం, అదేం పెద్ద సమస్య కాదు. వర్గ విభేదాలు అనేవి హిందూపూర్లో ఎక్కడ కూడా లేవు. ఆ రోజు తీసుకొచ్చి పెట్టింది కూడా మేమే ఇక్బాల్ గారు నాకు అత్యంత కావాల్సిన వాడు. మరి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తే ఆయన పికప్ చేస్తాడు అని ఇక్కడ గెలవగలుగుతామనే పరిస్థితి దాటిపోయింది. కొన్ని పరిస్థితులు మీకు తెలుసు, అవన్నీ కూడా నేను మీడియాలో చెప్పదలుచుకోలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనము నూతనంగా ఎవరినైనా అభ్యర్థిని తీసుకొస్తే ధీటుగా పోటీ ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచన చేసి తీసుకొచ్చాము. అదేవిధంగా గోరంట్ల మాధవ్ గారికి పార్టీ వ్యతిరేకం కాదు. గోరంట్ల మాధవ్ గారిని ఎక్కడో చోట ఏదో రకంగా మేము పార్టీలో అకామిడేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించారు. ఆ విధంగా జరుగుతుంది. వారంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరోవైపు పాఠశాలని కొద్దిసేపు టీడీపీ వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం, కాపు లాంటి వారు కాంగ్రెస్ వెళ్తారని ప్రచారం. దీన్ని ఎలా ఇస్తారు? అంటే బయట పార్టీకి నేను ఒకటే మిమ్మల్ని అడుగుతాను, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని అడుగుతాను. ఇదేమన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆమె అక్కడ బాగానే ధీటుగా పాదయాత్రలు చేశారు, అన్నీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో తర్వాత మద్దతు ఇచ్చారు, అన్నీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? ఎవరన్నా అసమ్మతివాదులు ఉంటే ఒకరు చేరితే చేరచ్చు, కానీ 3 అంకెల మించి 75% కాన్స్టిట్యున్సీల్లో ఓట్లు పడలేదు. 400, 500 అట్లా వచ్చాయి. ఇంకేదైనా 25%లో ఎక్కడైనా ఒక చోటనా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో డిపాజిట్ వచ్చిందా? ఎవరు వ్యక్తులు వచ్చినా ఎవరు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నేషనల్ పార్టీ, ఒక వ్యక్తితో అది ప్రభావితం కాదు. మరి ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మార్పులు చేర్పులు అనుకునే విధంగా జరిగితే అది ఇంకా 10-15 సంవత్సరాలు పట్టచ్చు. అంత లోపల ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి సాటుకోవడం చాలా కష్టం అని చెప్పి నేను భావిస్తాను. ఎంచేతంటే కాంగ్రెస్ పార్టీలో మేము కూడా చాలా సంవత్సరాలు పనిచేసాం, చాలా పదవుల్లో కూడా పనిచేస్తాం, పార్టీ కోసం కూడా చాలా ఎక్కువగా పనిచేస్తాం. మొట్టమొదటిసారి సోనియా గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చినప్పుడు తిరుపతి సభ కూడా నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ రోజు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పిసిసి అధ్యక్షతన మరి అవన్నీ చూసాం. కాబట్టి ఈరోజు ఉనికి కోసం తాపత్రయపడతామని తప్ప కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు. 1/6 ఓట్లు చీలుస్తుంది, మాకు లాభం చేకూరుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడే కుట్రపూరితంగా ఈ రాజకీయాన్ని అంతా కూడా నడుపుతూ ఉన్నాడు. అది కూడా మాకేమి చింత లేదు. తప్పనిసరిగా చంద్రబాబు కుట్రలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే మాకు వ్యతిరేకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి వారిని కానీ ధీటుగా ఎదుర్కొంటాం. తప్పకుండా మా స్థానాలు మేము నిలబెట్టుకుంటామని చెప్పి గంటాపదంగా చెప్పగలుగుతాం. రాయలసీమ ఇప్పుడు కూడా అదే స్థానాలు గెలుస్తామని చెప్పి మేము ప్రయోగాత్మకంగా ఏం చేయలేదు. నిజంగానే ఒక ప్రాక్టికల్గా మాకున్న అంచనాలతో చేశాము. అనంతపురం జిల్లా చూడండి, అంతకుముందు అనంతపురం జిల్లాలో ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పారు. మరి ఈరోజు సీట్లు మార్చిన తర్వాత కూడా ఈరోజు మీరు బేరీజ్ చేసుకుంటే 1-2 తప్ప అన్ని స్థానాలు కూడా గెలుస్తూ ఉన్నాము. మరి ఇక్కడ గెలిచేటప్పుడు చిత్తూరు, కడప, కర్నూలు ఇవన్నీ కూడా పూర్తిగా మా అధీనంలో ఉండేటివే. కాబట్టి 4 జిల్లాల్లో కూడా 4 పాత జిల్లాల్లో కూడా మేము మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాము. తప్పనిసరిగా రాయలసీమలోనే అత్యధిక స్థానాలు సాధించగలుగుతాం. మేము సచివాలయ సిబ్బందిని ఎక్కడ కూడా ఎన్నికల కోసం ఉపయోగించడం లేదు.
అది వాళ్ళు తెలియక వాళ్ళు కంప్లైంట్ చేసి ఉండొచ్చు, కానీ మాకేం అవసరం, మేము ఎక్కడ ఉపయోగించడం లేదు. సార్, విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని ఈరోజు మీ పార్టీలో చేస్తున్నారు, దాని మీద మీ కామెంట్? నో కామెంట్. నాకు అంచనా కూడా లేదు. నేను అంతకుముందు అయితే గత ఎన్నికల్లో అయితే నేను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నాను. అప్పుడు కూడా అక్కడ ధీటుగా పనిచేసాము. 16 స్థానాలకు 14 స్థానాలు గెలిచాము. ఓడిపోయిన 2 స్థానాలు కూడా ఈ 100ల్లోనే ఓడిపోయాము. సార్, ఏదైతే ఉందో నిన్న ఆళ్ళగడ్డలో చంద్రబాబు మీటింగ్లో జగన్ రాయలసీమ ద్రోహని ఒకటి కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఉప్పు పులుసు తినే రాజకీయాలు తెలిసిన వ్యక్తి రాయలసీమలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అనేది ఆలోచన చేయగలుగుతారు. ఏం చేద్దంటే మా జిల్లాలోనే చంద్రబాబు నాయుడు 7 సార్లు గెలిచాడు కుప్పంలో. 35 సంవత్సరాలు ఏకదాటిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఎందుచేత జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకు హంద్రీని నీళ్ళు ఇస్తూ ఉన్నాడు, నువ్వు ఎందుకు వేయలేకపోయావు? ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తూ ఉన్నాడు, నువ్వు ఎందుకు చేయలేకపోయావు? కనీసం నువ్వు మున్సిపాలిటీని చేయలేదు. ఈరోజు మున్సిపాలిటీని చేసి ఆ మున్సిపాలిటీలో కూడా అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మా అభ్యర్థి అక్కడ డాక్టర్ అతను సుధీర్ మున్సిపల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అన్ని ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్నీ గెలిచావు. మరి నువ్వు అభివృద్ధి చేస్తుంటే మాకెందుకు ఆదరిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? నువ్వు కుప్పంలోనే చేయలేదు కాబట్టి రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదు. నువ్వు లేఖ రాసావు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు అంత సీనియర్ నాయకులు లేఖ రాశారు, మనం ఇస్తే పోతుందన్న డివిజన్ అంటే సంతోషంగా ఇవ్వండి, అందరూ మన ఓటర్లే కదా అని చెప్పి మనం ముఖ్యమంత్రి గారి వాదనకు అందరం కూడా సమ్మతించాము. వారు కూడా సంతోషంగా ఇచ్చారు. మరి నువ్వు ఎవరైనా కొట్టారా? నేను అక్కడ పోలీస్ సబ్ డివిజన్ పెట్టుకో అంటే, లేకపోతే రెవెన్యూ సబ్ డివిజన్ పెట్టుకో అంటే, మున్సిపాలిటీ చేసింటే ఏది చేయకుండా ఎవరిని ఆడికి రానియకుండా ఒక అంధకారంలో పెట్టేసి ఇక్కడ ఎవరైనా వస్తే ఇవన్నీ గల్లంత అయిపోతాయి నా ఓట్లన్నీ, ఇది కంచుకోట అని. అది కంచుకోట కాదు, ఏం కాదు, అది డొల్ల కంచుకోట. ఇక్కడ కూడా హిందూపూర్ కూడా డొల్ల కంచుకోట. ఈ 2 తేలుతాయి ఎన్నికలు అయిన తర్వాత. ఈ 2 స్థానాలు పక్కనే వెళ్తున్నా కానీ మాకు రావట్లేదు, కుప్పానికి తరలించిపోతున్నారు పరోక్షంగా అన్న ఆ ఎపిసోడ్ ఎలా చూస్తారు? నేను ఒకటే ఆమెకే కాదు, ఈ అనంతపూర్ వాసులందరికీ చెప్తా ఉన్నాను. హిందూపూర్ కానీ అదే మీ సత్యసాయి జిల్లా కానీ అనంతపూర్ జిల్లా కానీ గత 4 సంవత్సరాల్లో నేను ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఈడున్న కూడా నీళ్ళన్నీ కూడా వీళ్ళు ఎక్కడంటే అక్కడ అక్రమంగా బండ్లు తెగ్గొట్టడం, ఈ స్ట్రక్చర్లకైతే మన కదిరి శాసనసభ్యుడు హోల్స్ వేసి నీళ్లు ట్యాప్ చేశారు. అన్నీ కూడా నవ్వుతా ఏదో ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు శాసనసభ్యులు అని చెప్పాం తప్ప ఏ రోజు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఏం చేతంటే చాలా ఇక్కడ ఆ దుర్భర పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 4 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో వర్షాలు రావడం, ఎప్పుడు కూడా కరువు లేని పరిస్థితులు ఉండడం, మరి నీళ్ళు వచ్చినా కూడా మేము తీసుకోకుండా వాళ్ళకే ఇవ్వడం, మా దగ్గర పనులు కూడా పూర్తి కాలేదు, నీళ్లు తీసుకున్నా ఎక్కడికి పంపించాలా, అందుచేత వాళ్ళకే వదిలిపెట్టాము. మరి ఈ సంవత్సరం తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈ కుప్పంలో ఉన్న అనావృష్టిని చూసి అక్కడ వచ్చి సమావేశంలో చూసి అక్కడ వాళ్ళందరూ అభ్యర్థనలని నేను ఇస్తానని చెప్పాడు కాబట్టి దాన్ని మనము ఫుల్ఫిల్ చేయాలని చెప్పి తీసుకున్నాం తప్ప మనం ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. అట్లా ఇబ్బంది పెట్టాలంటే మా షేర్ మాకు ఏ సంవత్సరం కూడా రాలేదు. మాకు ఒక కేటాయింపులు ఉన్నాయి కదా, కర్నూలుకి ఇంత, అనంతపూర్కి ఇంత, చిత్తూరుకి ఇంత అని, కడపకి ఇంత అని. కడపకు కానీ చిత్తూరుకి కానీ మా కేటాయింపులు అందరినివా ఏవి కూడా రాలేదు. మేము అనంతపూర్ దాకానే ఈ పక్కే ఇస్తే కూడా మేము ఎప్పుడు కూడా బాధపడలేదు, ఎప్పుడు కూడా మీడియాలో కూడా మాట్లాడలేదు. మరి ఈ ఒక నెలలో కొన్ని నీళ్లు తీసుకున్నంత మాత్రాన దాన్ని రాజకీయం చేస్తున్నారంటే ఈ తెలుగుదేశం పార్టీ వారి ఘనత. మరి ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడిందో ఆమె విజ్ఞతకే వదిలేస్తుంది. హిందూపురం నియోజకవర్గంలో వర్గ విభజన లేవన్నారు, మరి మీ కార్యక్రమంలో నాయకుడు ఎక్కడ పాల్గొనడం లేదు? ఎవరు నాయకుడు? ఇక్బాల్ ఇక్బాల్ గారు హిందూపురానికి సంబంధించిన ఆయన కాదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది చెప్పండి. మీరు కర్నూలుకి సంబంధించిన అతను ఇక్బాల్ గారు. మేము తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ. అప్పుడు అభ్యర్థి బాగుంటాడు, ఇతనైతే ఒక పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు, ఐపీఎస్ తరాలు ఐజీగా ఉన్నాడు, మంచి వ్యక్తి, క్యారెక్టర్ ఉంది అని తీసుకొచ్చి పెట్టాము. మరి ఇక్కడ పరిస్థితుల్లో అప్పుడు మా కోఆర్డినేషన్ కూడా
లోపించింది కాబట్టి అప్పుడు ఆయన గెలవలేకపోయాడు. లేకపోతే 16,000 అక్కడ వచ్చింది. 8,000 ఓట్లు తేవడం పెద్ద కష్టం కాదు. గెలిచిండేవాడు. మరి ఇంకెవరు ఆగ్రహిస్తుంటే మన నవీన్ నిశ్చల్ నిన్న కూడా వచ్చి మాట్లాడిపోయాడు. ఆయనకి ఏదో పర్సనల్ కారణం ఉంది, అది అయిపోతే నేను వస్తానన్నా తప్పకుండా అని చెప్పాడు. తప్పకుండా వస్తాడు. మా దగ్గర వర్గ విభేదాలు ఏం లేవు. ఏదైనా ఉంటే సర్దుబాటు చేసుకుంటాము. నిన్నటి రోజు రాత్రి పార్టీ కార్యాలయంలోనే 2 వర్గాలుగా ఉండి బాహాబాయి దిగారు కార్యక్రమం. నేనే పంపించి అందరినీ రాజీ చేయమని చెప్పి నేనే పంపించాను. చిలమత్తూరుకు సంబంధించిన సమస్య అది కూడా నేనే పరిష్కరిస్తాను. ఇక్కడ ఏం కానీ లాస్ట్కు చూస్తే మీరు ఇక్కడ 99.9% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చేస్తారు. వర్గ విభేదాలతో సపరేట్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ జరగదు. స్వయంగా నేనే పర్యవేక్షిస్తాను. సార్, ఇప్పుడు ప్రతి పల్లెలోనూ డ్రైనేజీలు మామూలు రోడ్లు వేయలేదు కంప్లైంట్స్ మన పార్టీ వాళ్ళే చేస్తున్నారు. సో ఇందులో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కానీ పార్లమెంట్ అభ్యర్థి కానీ మనం గెలుచుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కార్యక్రమాల్లో. సో ఎంపీ ఇప్పుడు ఉన్నాడు కదా, ఎంపీ ఎన్ని గ్రామాల్లో తిరిగి ఏమి అభివృద్ధి చేశారు? అది నా దగ్గర ఏమి డైరీ లేదు. డైరీ రాసుకుంటే చెప్తా. ఇట్లాంటి అడుగుతారు. ఒక వ్యక్తిని మనం కించపరిచే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు.